ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బచ్చాల ఆకుతో పకోడీ. ఈ ఆకు ఏ విధంగా లావుగా ఉంటుంది, కాడలు దుడ్డుగా ఉంటాయి, మందంగా ఉంటున్నాయి, ఆకులు ఇట్లా వెడల్పుగా ఉంటాయి. ఈ విధంగా ఉన్న ఆకుని బచ్చలాకు అని అంటారు. ఈ బచ్చలాకుని నీటిలో ఈ విధంగా కడగాలి. కట్ చేయకముందే ఈ ఆకుని ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి. ఈ విధంగా కడగడం వల్ల వీటిలో ఉన్న రాళ్ళు, సన్న మట్టి అంతా ఈ నీటిలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మంచి నీటిలో ఇలా కడగాలి. ఈ బచ్చలాకును తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో సెలీనియం, నియాసిస్, ఒమేగా 3 ఇలా పోషక పదార్థాలు చాలా ఉన్నాయి. బచ్చలాకుని కందిపప్పుతో కలిపి తింటే గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే మలబద్ధక సమస్య తగ్గుతుంది. రోజు బచ్చలాకు కషాయాన్ని తీసుకుంటే మూత్ర విసర్జన సమస్య తగ్గుతుంది. ఆకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని తీసుకొని ఇందులో 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత మనము తీసుకున్న శనగపిండిలో కారము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని ఇలా దంచిన జీలకర్ర, ధనియాల పొడిని కూడా వీటిలో కలుపుకోవాలి. 1 చిటికెడంతా వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మనం కట్ చేసుకున్న బచ్చలాకుని ఈ విధంగా ఈ పిండిలో కలుపుకొని ఇలా ముద్దలా అవుతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. నూనెను వేడి చేసి స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకొని నూనెని వేడి చేసుకొని ఈ విధంగా ఈ శనగపిండిలో కలిపిన ఈ బచ్చలాకుని ఈ విధంగా చిన్న చిన్నగా ఈ విధంగా వేసుకోవాలి. ఇది 2 ప్రక్కల మలుపుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. రెసిపీ రెడీ. బచ్చలాకుతో పకోడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.